First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనండి. గురుగారు, కొంతమంది జాతకాలు ప్రత్యేకించి చూసినప్పుడు వాళ్ళ పుట్టిన నక్షత్రాన్ని సమయాన్ని బట్టి గజకేసరి యోగం ఉంది, వీళ్లకు అంతా చాలా శుభంగా ఉండబోతుంది, వీళ్ళ జీవితం అంతా కూడా ఎంతో ఎత్తుకు ఎదిగిపోతుంటారు, ఇలా చెప్తుంటారు. అసలు ఏంటి గజకేసరి యోగం? ఏవేవి కరెక్ట్గా ఉంటే గజకేసరి యోగం ఉన్నట్టు? నిజంగా గజకేసరి యోగం ఉంటే అంత ఎత్తుకు ఎదుగుతారా? ఏంటి దాని గురించి తెలియజేయండి. తప్పకుండా తెలియజేస్తున్నాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. గజకేసరి యోగం. మనకు గజకేసరి యోగం అనేటటువంటిది అత్యద్భుతమైనటువంటి యోగం. యోగాలలో గజకేసరి యోగము మనిషిని ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చోబెట్టేటటువంటి యోగం. ఇది జన్మజాతకంలో, అంటే మన పుట్టినటువంటి సమయంలో గురువు మరియు చంద్రుడు ఒక రాశిలో కలిసి ఉన్నప్పుడు దానికి గజకేసరి యోగం అని పిలుస్తూ ఉంటాము. ఈ గజము అంటే అందరికి తెలుసు, ఏనుగు అని అర్థము. అలాగే ఈ ఏనుగులు ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే లక్ష్మీదేవి అమ్మవారి పక్కన ఇరువైపుల ఏనుగులు ఉంటూ ఉంటాయి. అంటే లక్ష్మీ ప్రదానికి గుర్తు ఏంటి అంటే ఏనుగుని సూచిస్తూ ఉంటాము. అంటే ఈ గజకేసరి యోగంలో ఆర్థిక పరమైనటువంటి అంశాలు మన జీవితంలో చాలా మట్టుకు ఎదుగుదలను పెంచేటటువంటి అంశాలు. అయితే ఈ గజకేసరి యోగంలో విద్య, ఉద్యోగము, ఆరోగ్యము, ఐశ్వర్యము ఇవన్నిటినీ కూడా మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ముందుకు తీసుకువెళ్ళేటటువంటి యోగం ఏదైనా ఉంది అంటే అది గజకేసరి యోగంలో అది సాధ్యపడేటటువంటి అంశాలు ఉంటాయి. కాబట్టి మన జన్మజాతకంలో గురువు చంద్రుడు ఒకే రాశిలో ఉన్నప్పుడు దాని గజకేసరి యోగం ఉంటాం కాబట్టి అది జన్మజాతక ప్రకారం వర్తిస్తుంది. ఇంకొంతమందికి ఇప్పుడు రాబోయేటటువంటి 16వ తారీఖు రోజున గురువు చంద్రుడు ఒకే రాశిలోకి రాబోతున్నారు కనుక గురువు చంద్రుడు ఒకే రాశిలోకి వస్తుంటారు కాబట్టి ఆ సమయంలో ఎవరైనా పుట్టి ఉంటే జన్మజాతకంలో గజకేసరి యోగంతో పుట్టినటువంటి వాడు అని అంటూ ఉంటాం. ఆ యోగంతో పుట్టితేనే ఆ యొక్క ఫలితాలు అనేవి వర్తిస్తాయి తప్ప మన జాతక చంద్రుడు గురువు ఎప్పుడూ కూడా ఆ యోగం అనేటటువంటిది ప్రతి నెలకు ఒకసారి రావడం జరుగుతూనే ఉంటుంది. అయితే ఇలా అంటే ప్రతి నెలకు లేదా 15 రోజులకు ఒకసారి రావడం జరుగుతుంటుంది. అంటే గురువుతో చంద్రుడు కలిసి ఉన్నటువంటి రోజున ఎవరైతే జన్మిస్తారో వాళ్లకు ఆ యోగం అనేటటువంటిది వర్తిస్తుంది అని జ్యోతిష శాస్త్ర నిర్ణయం. అయితే ఈ గజకేసరి యోగంలో మనిషి జీవితంలో జరిగేటటువంటి ఏంటి అంటే గనక ధనవంతుడి ఇంటిలో పుట్టడము, ధనవంతుడిగా ఉండడము, జీవితంలో లగ్జరీ లైఫ్ని అనుభవించడము. అలాగే ఈ గజకేసరి యోగంలో జన్మించినటువంటి వాళ్ళు డబ్బుకు లోటే ఉండదు. ఇక వాళ్ళకు జీవితాంతం ధనవంతులుగానే ఉంటారు, ధనవంతులుగానే చనిపోతూ ఉంటారు. అలాగే ఈ యోగంలో విద్య బాగుంటుంది, అంటే చదువు, సంస్కారము అన్ని రకాలుగా బాగుంటుంది. గురువు దేవతలకు గురువు అయినటువంటి వాడు బృహస్పతి. అలాంటి గురువు మంచి విద్యాపరుడుగా అంటే ఉండేలా ఆ జాతకాన్ని చూసుకుంటూ ఉంటాడు. కనుక ఎవరైతే ఈ యొక్క గజకేసరి యోగంలో పుడతారో వాళ్ళు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుంటారు. మాస్టర్ ఆఫ్ సైన్స్, డిగ్రీ ఇట్లా అంటే ఉన్నతమైనటువంటి చదువులు చదువుకునేటటువంటి లేదా విదేశాలకు స్థిరపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అదే రకంగా ఈ యోగంలో జన్మించినటువంటి వారికి డబ్బు కొరత అనేటటువంటిది ఉండదు. ఎప్పుడూ కూడా డబ్బులు అనేటటువంటివి వాళ్ళ దగ్గర ఉంటూనే ఉంటాయి. అంటే ధనానికి కొరత అనేటటువంటిది ఉండదు. లేదా వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిందైనా కావచ్చు, లేదా వ్యక్తిగతంగా ఈ జాతకుడు గజకేసరి యోగంలో పుట్టినటువంటి జాతకుడు సంపాదించిందైనా కావచ్చు, డబ్బుకు లోటు ఉండదు. అలాగే విదేశాల్లో స్థిరపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ యోగంలో పుట్టినటువంటి వారికి ఉంటూ ఉంటాయి. అలాగే వీళ్ళు ఏదైనా బ్రాండ్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అంటే బ్రాండ్ లేకుండా వీళ్ళు ఏది కూడా వస్తువు ముట్టుకోరు. ఏదైనా దానికి ఖచ్చితమైన బ్రాండ్ ఉంటేనే ఆ వస్తువులను వీళ్ళు వినియోగించుకునే అవకాశాలు ఉంటాయి. ఆలోచన శక్తి విధానం కూడా ఎప్పుడు కూడా లగ్జరీగా ఉంటుంది. అంటే వీళ్ళు చిన్న స్థాయిలో బ్రతకాలి, చిన్న స్థాయిలో ఉండాలి అని ఆలోచన వాళ్ళకు ఉండదు. కొంతమందిని చూస్తే కొంతమంది బ్రాండ్ వస్తువులు వాడుతూ ఉంటారు. వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు కూడా హై ప్రొఫైల్స్లో ఉంటూ ఉంటాయి. ఇలా ఉండేటటువంటి వారంతా కూడా గజకేసరి యోగంలో పుట్టినటువంటి జాతకులు అని చెప్పుకోవచ్చు. లేదా కొంతమంది సంతానం పుట్టుకతో గజకేసరి యోగంలో పుట్టారనుకోండి, తల్లిదండ్రులు కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఒక పూర్ ఫ్యామిలీలో అంటే ఏమీ లేనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారు
వాళ్ళకు పుట్టబోయేటటువంటి సంతానం గజకేసరి యోగ సంతానంలో పుట్టారనుకోండి, ఏమవుతుందంటే తల్లిదండ్రులకు ఆస్తులు కలిసి వస్తూ ఉంటాయి. వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా డబ్బు కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఆ పిల్లవాడు ఎలాగైతే వృద్ధిలోకి వస్తున్నాడో, ఎలాగైతే పెరుగుతూ ఉంటాడో, వీళ్ళ జీవితం కూడా వృద్ధిలోకి రావడం, అభివృద్ధిలోకి రావడం, డబ్బులు అధికంగా సంపాదించడం, ఇలాంటివి జరిగేటటువంటి అవకాశాలు ఈ యోగం ద్వారా కలిగేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయని గజకేసరి యోగం. అందుకే యోగాలలో గజకేసరి యోగం చాలా అద్భుతమైనటువంటి యోగంతో కూడుకున్నటువంటి యోగం కనుక అందుకే ఈ యోగాన్ని చాలామంది కావాలని కోరుకుంటూ ఉంటారు. లేదా ఈ గజకేసరి యోగం వచ్చినప్పుడు ఎవరైనా లక్ష్మీనారాయణ హృదయ హోమం గనక ఆచరిస్తే వాళ్ళు తప్పకుండా ఆ గజకేసరి యోగాన్ని అందిపుచ్చుకున్న వాళ్ళు అవుతారు. అంటే మామూలు జన్మ జాతకంలో లేకపోయినా ఈ గజకేసరి యోగం ఉన్నప్పుడు, అంటే ఒక రాశిలో గురువు మరియు చంద్రుడు కలిసి ఉన్నప్పుడు లక్ష్మీనారాయణ హృదయ హోమం అని చెప్పేసి మనకు ఈ శాస్త్రంలో చెప్పినటువంటి విషయాల్లో కొన్ని శ్లోకాల యుక్తంగా రావడం జరుగుతుంది. ఈ హోమం ఎవరైతే ఆచరిస్తారో వాళ్లకు గజకేసరి యోగంతో పాటు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని జ్యోతిష్ శాస్త్రం చెప్పింది. ఇది ఎప్పుడైతే గురువు మరియు చంద్రుడు ఎప్పుడైతే కలిసి ఉంటారో ఒక రాశిలో అప్పుడే ఆచరణ చేసుకోవాలి. అది జ్యోతిష శాస్త్రంలో అది ఏ రోజు కలిసి ఉందో డేటు టైము ముహూర్తం అనేటట్టు నిర్ణయం చేయాలి. అది కూడా ఆ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆ యొక్క గజకేసరి యోగం ఉండాలి. ఆ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉన్నప్పుడే ఈ యోగం అనేటటువంటిది వర్తిస్తుంది. కనుక ఈ యోగంలో జన్మించాలన్నా అది కొంతమందికే సాధ్యపడుతుంది. కానీ అలాంటి యోగాన్ని అందిపించుకునేటటువంటి అవకాశం ప్రతి ఒక్కరూ సొంతం చేసుకోవచ్చు. అది ఎలా అంటే చంద్రుడు గురువుతో కలిసి ఉన్నప్పుడు, చంద్రుడు ప్రతి 2.5 రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి చేంజ్ అవుతాడు. మళ్ళీ ఆ చంద్రుడు గురువుతో కలిసి ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ లక్ష్మీనారాయణ హృదయం చేస్తామో దాని ద్వారా వాళ్ళకు లక్ష్మీ కటాక్షంతో పాటు గజకేసరి యోగానికి ఏవైతే వర్తిస్తాయో, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్లకు వర్తిస్తాయని శాస్త్రవచనం. ఇప్పుడు చాలా మంది సిజరీనే కదా ఎలాగో అని చెప్పి మంచి రోజు మంచి ముహూర్తము అట్లా సమయం అన్ని చూయించి పెట్టుకుంటున్నారు కదా, అలా ఇది కూడా చూయించుకుని పెట్టుకుంటే అవకాశం ఉంటుందంటారా? నేను ఆ సిజరీన్ ఈ ఆపరేషన్స్ అనేవి చాలా తక్కువ మాటకు నమ్ముతాను. ఎందుకు అని అంటే భగవంతుడు సంతానం కలిగించేటటువంటి గడియలు ముందుగానే నిర్ణయిస్తాడు. అది ముందుగా నిర్ణయించిన తర్వాతనే మన నోటి నుంచి ఏ డేటు అని పలికిస్తాడేమో తప్ప ఇప్పుడు మనం అనుకున్న సమయానికి ఎప్పుడూ కూడా కొన్నిసార్లు జరగవు. అవి సిజరీన్ చేద్దామని వాళ్ళు 4-5 డేట్లు ఇస్తుండొచ్చు, కానీ ఒక డేట్ మేము చెప్పామనుకోండి ఆ డేటుకు అసలు కాదు. చాలా మటుకు నేను గమనించాను. ఒక 100 సార్లు అడిగారనుకోండి, అందులో ఒక 10-20 సక్సెస్ అవుతాయి తప్ప మిగతా 98 ఫెయిల్ అవుతూ ఉంటాయి. అంటే మేము అనుకున్నటువంటి సమయానికి అవి జరగవు. ఎందుకు అని అంటే కనుక సిజరీన్ అనేటటువంటిది ఏంటంటే అది ప్రకృతి సహజ సిద్ధంగా జరిగేటటువంటిది కాదు. టైం వాళ్ళకు పీరియడ్స్ అంటే వాళ్ళకు నొప్పులు రాకముందే వీళ్ళందరూ కూడా డాక్టర్స్ ఏం చేస్తున్నారంటే బిడ్డను బయటకు తీసేస్తారు. కానీ ఎప్పుడైతే గర్భస్థ శిశువు నొప్పులు పడి ప్రసవిస్తుందో అది శాస్త్ర సమ్మతమైనటువంటి జన్మము అని చెప్పి జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. అంటే ఆ టైమ్ ఆఫ్ పీరియడ్లోనే హాస్పిటల్లో నొప్పులు వచ్చినప్పుడు మనం సిజరీన్ చేస్తే తప్పు లేదు. కాకపోతే ముందుగానే అంటే నొప్పులు రాకముందే చాలా మంది ముందుగానే బిడ్డను తీసేస్తున్నారు. అది శాస్త్ర విరుద్ధమైనటువంటి అంశము అని జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు కాలం మారుతుంది కాబట్టి అన్ని టెక్నాలజీ వచ్చినాయి కాబట్టి అందరూ ముందుగానే అసలు నొప్పులు పడకుండానే సిజరీన్ చేయించేసుకునేటటువంటి పద్ధతులు వచ్చాయి. కాబట్టి అలా ఇప్పుడు జన్మజాతకంలో భగవంతుడు ఏ సమయంలో ఏ సందర్భంలో పుడతాడో ముందుగానే రాసి పెట్టేస్తాడు. అదే సందర్భంలో పుడతాడు తప్ప మనము ఈ సమయంలోనే గజకేసరి యోగంలో పుట్టాలి అని చెప్పేసి సిజరీన్ చేసుకోవడం అనేటటువంటి మూర్ఖత్వం. అలా ఉండదు ఎప్పటికీ కూడా. అలా పుట్టినా కూడా పెద్ద ఈ యొక్క యోగం అనేది వర్తించదు. కాబట్టి ఎప్పుడైనా కూడా భగవంతుడు ఎప్పుడైతే నార్మల్గా శిశువు భూమి మీదకి రావడం జరుగుతుందో అప్పుడే ఈ యొక్క గజకేసరి యోగం అనేటటువంటి వర్తిస్తుంది. ఇది చాలా మట్టుకు ఒక మనిషిని ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టడానికి ఈ యోగం అనేటటువంటిది మనిషి జీవితానికి ఉపయోగపడుతుంది. ఇది మగవారిలో ఆడవారిలో ఎవరికైనా ఉంటుందా గురుగారు? ఎవరికైనా యోగం అనేటటువంటి పంచాంగంలో తిథి వార నక్షత్ర ముహూర్త యోగ కరణాలు ఇవందరికీ ఒకేలా ఉంటాయి. స్త్రీ పురుషులకు వేరే వేరే రకంగా. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఆడవాళ్లకు మగవాళ్లకు పెద్ద తేడా ఏం లేదు. మగవాళ్ళు చేసేటటువంటి ప్రతి ఒక్క కార్యాచరణ ఉద్యోగం చేస్తున్నారు, సంపాదిస్తున్నారు, ఇల్లుని చూసుకుంటున్నారు, అన్ని రకాలుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి జాతకంలో ఏంటి అంటే కొన్ని రకాల డిఫరెన్స్ ఉంటాయి. మగవారికి ఆడవారికి అన్నీ ఒకే రకమైనటువంటివి ఉండవు, కొన్ని రకాలైన వ్యత్యాసాలు ఉంటాయి. కానీ యోగాలు అందరికీ ఒకేలా వర్తిస్తాయి. అది స్త్రీ పురుష భేదం అనేటటువంటిది ఏమీ ఉండదు. యోగకరణాలు అనేటటువంటి అందరికీ ఒకేలా వర్తిస్తే పురుషుడికి ఎలా ఉంటుందో స్త్రీకి కూడా అదే రకమైనటువంటి వ్యత్యాసం. ఇప్పుడు ధనం అందరికీ కావాలి, స్త్రీలకు కూడా కావాలి.
విద్య కావాలి, ఉద్యోగం కావాలి, అన్నీ కావాలి అన్నప్పుడు వాళ్ళ పురుష జాతికి ఏదైతే వర్తిస్తుందో స్త్రీ జాతికి కూడా అదే వర్తిస్తుందండి. ఇప్పుడు ఈ గజకేసరి యోగం కూడా అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ ఎంతవరకు ఉందో అంతవరకు వర్తిస్తుందా ఆ యోగం అనేది, లేదంటే కొన్నిసార్లు చెప్తూ ఉంటారు జ్యోతిష్యులు, మీకు పలానా సంవత్సరం నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 21 సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి ఒక 35 40 వచ్చే వరకు చాలా బాగుంది ఈ యోగం నడుస్తుంది అని, అలా ఉంటుందా గజకేసరి యోగం? లేదు, జన్మ జాతకంలో పుట్టినప్పటి నుంచే వర్తిస్తుంది. అయితే ఇది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఇంట్లో గజకేసరి యుగంలో ఒక అబ్బాయి పుట్టాడు అనుకోండి, అబ్బాయికి ఏమీ ఉండదు, కానీ ఆ అబ్బాయి పుట్టడం వల్ల తల్లిదండ్రులకు కలిసి వస్తుంది. ఇప్పుడు చాలా జీవితాల్లో చూసుకుంటే కొంతమంది సంతానం కలగడంతో వాళ్ళ యొక్క జీవితం వృద్ధిలోకి రావడం జరిగేటటువంటి అంశాలు చాలా మట్టుకు చూస్తాం. కొంతమంది అబ్బా నా బిడ్డ పుట్టడం వల్ల నాకు ఇంత కలిసి వచ్చింది, అయ్యో నాకు నా ఇంటికి కొడుకు పుట్టడం వల్ల నాకు జీవితంలో ఇంత ఆస్తి కలిసి వచ్చిందని కొన్ని సందర్భాల్లో వింటూ ఉంటాం. అంటే ఆ యోగంలో అంటే కొన్ని గజకేసరి యోగంతో పాటు చాలా యోగాలు ఉన్నాయి. కాకపోతే యోగాల్లో అత్యద్భుతమైనటువంటి యోగం గజకేసరి యోగం. ఈ యోగంలో పుడితే పిల్లవాడికి ఆరోగ్యం బాగుంటుంది, తల్లిదండ్రులకు ఆస్తిపాస్తులు కలిసి వస్తాయని ఈ యోగంలో ఉన్నటువంటి గొప్పతనం. కాబట్టి ఈ పిల్లవాడు ఎలా పెరుగుతూ ఉంటాడో వీళ్ళకి ఆస్తిపాస్తులు కలిగి వస్తాయి. పిల్లవాడికి 21 సంవత్సరాలు నిండిన తర్వాత ఆ యోగం ఇతనికి వర్తిస్తుంది అని శాస్త్ర నిర్ణయం. ఓకే, ధన్యవాదాలు. శ్రీమాన్.